నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిన స్కాముల్లో ప్రధానమైనది కాస్త కూస్తో సంచలనాలకి తావిచ్చింది అనంటే లిక్కర్ స్కామ్ కేసే. ఈ లిక్కర్ స్కామ్ కేసు సుమారు 4,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి సిట్టు విచారణలో తేలింది. పైగా సిట్ ఏం చెప్పిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇంతవరకు కూడా తాడేపల్లి తలుపులు మాత్రం ఏ సిట్ అధికారులు తట్టలేదు, ఏ పోలీస్ అధికారులు తట్టలేదు, ఏ ఈడీ అధికారులు కూడా తాడేపల్లి వరకు వెళ్ళలేదు. సో అది ఎప్పుడు జరుగుతుందా ఏంటా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా 2024కి ముందు లిక్కర్ స్కామ్ తారాస్థాయిలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి గట్టిగానే మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అయితే తాజాగా లిక్కర్ స్కామ్లో జరిగిన పరిణామాల గురించి మనం చెప్పుకోబోయే ముందు ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఈ కేసు ఆరంభ సూరత్వం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత కాస్త డౌన్ అయిందని కూడా చెప్పుకోవాలి. అసలు మొదలుపెట్టినప్పుడు మాత్రం ఇదిగో వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అరెస్ట్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డిని రేపో మాపో, ఇంపార్టెంట్ వాళ్ళంతా అరెస్ట్ అవుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళారు అధికారులు. ఇక నెక్స్ట్ జగనే అని చెప్పేసి అనుకున్నారు, కానీ అది జరగలేదు. చెవిరెడ్డికి బెయిల్ వచ్చింది, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, వాసుదేవ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చేసాయి. ఎవరిని ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం కదలిక కనిపిస్తుంది. రాజకేశిరెడ్డికి బెయిల్ రాకపోగా ఆయనకి తోడు ఇదిగోండి ఇంకా కొంతమందికి జైలు అయింది. ఇదిగోండి ప్రణయ్ అని చెప్పేసి ఇతనుకుడు ప్రణయ్ ప్రకాష్ అని చెప్పేసి, అలాగే ముప్పిడి అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఇద్దరికి కూడా జైలు పడింది. వీళ్ళు ఫారెన్లో ఉన్నారు. ఫారెన్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రిమాండ్ ఖైదీలుగా జైలుకు తరలించారు. ఈ కేసులోనే ఈడీ ఇప్పుడు దూకుడు చూపిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే ఈడీ ఇప్పుడు దూకుడు చూపిస్తుంది. ఎలాగానంటే ఇదిగోండి రాజకేశిరెడ్డి, ఇతను చూస్తే బూనేటి చాణక్య, ఇతడు దొంతిరెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఆస్తులని ఈడీ ఇప్పుడు జప్తు చేసిందట. జప్తు చేసింది కూడా ఏ 10 పరకో కాదు, 100 1000 కాదు, మొత్తం మీద 440 కోట్ల రూపాయలకి సంబంధించిన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. సో ఎందుకు జప్తు చేసింది, ఏంటి వ్యవహారం, అసలు ఏం జరగబోతోంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో 441.63 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ ఆస్తులు లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే బున్నేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇతరులకు సంబంధించినవిగా గుర్తించింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఈడీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ విచారణ ప్రారంభించింది. 120B 409 420 సెక్షన్ల క్రింద ఈ కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ మార్పుల కారణంగా రాష్ట్ర ఖజానాకు 4,000 కోట్ల రూపాయల పైన ఆదాయం గండిపడింది. సో 4,000 కోట్ల రూపాయలంటే చూడండి ఇదిగోండి. ఇక ఈడీ దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం చూస్తే 2019కి ముందు ఏపీలో మద్యం వ్యాపారం పూర్తిగా డిజిటల్ పారదర్శక సాఫ్ట్వేర్ విధానం ద్వారా నిర్వహించేవారు. 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారాక రిటైల్ అవుట్లెట్ ద్వారా మద్యం విక్రయాలను ఏపీఎస్బిసిఎల్ అధీనంలోకి తీసుకుంది. ఆటోమేటెడ్ సిస్టమ్ను నిలిపివేసి మాన్యువల్ విధానాన్ని అమలు చేశారు. దీంతో సప్లై ఆర్డర్ జారీపై అధికారులకు ఎక్కువ స్వేచ్ఛ లభించింది. మాన్యువల్ వ్యవస్థను దుర్వినియోగం చేసి కొన్ని స్థిరమైన బ్రాండ్లను మార్కెట్లో నుంచి తొలగించటం, ప్రత్యేక బ్రాండ్లకు అనుకూలంగా సప్లై ఆర్డర్లను ఇవ్వటం ఫలితంగా కిక్ బ్యాక్లు తీసుకున్నట్టుగా విచారణలో తేలింది. ఇదే విధంగా మార్కెట్లో ఉన్న బ్రాండ్లలో సమానంగా వినిపించే పేర్లతో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి వాటి ధరలను పెంచారు. మనం చూసాం కదా ఎన్ని కొత్త బ్రాండ్లు వచ్చినాయో. దేశంలో ఎక్కడ లేని బ్రాండ్లన్నీ ఆంధ్రప్రదేశ్లోనే గత ప్రభుత్వ హయాంలో దర్శనమిచ్చాయి. వాటికి రేట్లు కూడా కాస్త పెంచుకున్నారు టెంపరీగా. సో ఇక చూసినట్లయితే రేట్ల మ్యానిపులేషన్ వల్ల డిస్టిలరీలకు అధిక లాభాలు పొందాయి. ఫలితంగా ప్రతి కేసుపై 15 నుంచి 20% వరకు కిక్ బ్యాక్ ఇవ్వాలని లిక్కర్ గ్యాంగ్ ఒత్తిడి తెచ్చినట్లుగా ఈడీ విచారణలో తేలింది. అంటే ఈ డిస్టిలరీస్ ఏవైతే ప్రభుత్వ మద్యం గోడౌన్లకు మద్యాన్ని సప్లై చేస్తుందో వాటన్నిటికీ కూడా 15 నుంచి 20% ఈ ఒక్కొక్క కేసు మీద ఎక్స్ట్రా వసూలు చేశారట.
సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ముడుపులు చెల్లించిన సంస్థలకు ముడుపులు చెల్లించకపోతే ఆ సంస్థలకి సప్లై ఆర్డర్ని ఆపేసేవాళ్ళు. కిక్ బ్యాక్ల సేకరణకు సంబంధించిన సమాచారాన్ని వివోఐపి కాల్స్ సిగ్నల్ యాప్ ద్వారా రహస్యంగా నిర్వహించారు. వీళ్ళెవరూ కూడా వాట్సాప్లోనూ లేకపోతే నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడుకోలేదు. వివోఐపి కాల్స్ అంట, సిగ్నల్ యాప్ అంట, వీటి ద్వారానే నిర్వహించారు. ఈ వ్యవహారంలో బూనేటి చాణక్య, ముప్పిడి అవినాష్ అలాగే మొహమ్మద్ సైఫ్ ముఖ్య పాత్రలు పోషించినట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు 3,500 కోట్లు కిక్ బ్యాక్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. కిక్ బ్యాక్లే 3,500 కోట్లు అంటే ఇంకా స్కామ్ ఎంత ఉంటుందో ఈడీ పూర్తిగా మొత్తం అంతా కూడా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయటం, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు 1,048.45 కోట్ల మనీ ట్రయల్స్ను ఈడీ గుర్తించింది. ఇందులో నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు, ఇతర మార్గాల్లో చెల్లింపులు జరిగాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, ముప్పిడి అవినాష్ రెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, పైలా దిలీప్, సైఫ్లతో పాటు మరికొందరు ఈ కిక్ బ్యాక్లో భాగస్వాములైనట్టు ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి డిస్టిలరీస్ వంటి సంస్థలను సిండికేట్ నియంత్రణలో ఉంచి అధిక వ్యాపారాన్ని కేటాయించారు. అలాగే ఏపీఎస్బీసీఎల్ లిక్కర్ రవాణా టెండర్లను కూడా సిండికేట్ ప్రభావితం చేసింది. మనం చూసాం ఆల్రెడీ ఈ సిండికేట్ అంతా కూడా ఎట్లాగా వీటికి సంబంధించి రవాణాకి సంబంధించి ఆర్డర్లు ఇచ్చింది, అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసింది. మనం చూస్తే కృష్ణా, గుంటూరు ఇట్లాగా వీటిల్లో కొంతమంది తీసుకున్నారు. అంబటి రాంబాబు చూసుకుంటే గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు. కారుమూరు నాగేశ్వరరావు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు ఇలా తీసుకున్నారని చెప్పుకున్నాం సబ్ కాంట్రాక్ట్లు. వాటి గురించి ఇక్కడ సిగ్మా సప్లైస్ చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అధిక రేట్లతో టెండర్లు ఇచ్చి ఆ డబ్బును టీఈకేకేఆర్, ఏఆర్ఆర్వైఓ అలాగే ఈజీ లోడ్ వంటి సంస్థల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్టు ఈడీ గుర్తించింది. సో ఎవరికి ఏమి ఇచ్చినా సరే మనీ లాండరింగ్ ద్వారా మళ్ళీ ఆ మనీ మొత్తం కూడా వీళ్ళకే వచ్చేటట్టుగా చూసుకున్నారు. సో ఓల్విక్ అలాగే క్రిపాటి, నైజ్నా మల్టీ వెంచర్, ఆర్ఓ అలాగే ఈజీ లోడ్, డీకార్ట్ వంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు మళ్లించినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. ప్రతి నెల సుమారు 100 కోట్లు అక్రమంగా సంపాదించారని, ఈ డబ్బు ప్రధానంగా వివిధ ప్రదేశాల్లో నిల్వ చేసి తర్వాత సిండికేట్ సభ్యులకు పంపిణీ చేశారని కూడా వెల్లడైంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసినట్లయితే ఈ సిండికేట్ ద్వారా డబ్బులంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇదంతా అని మనం మొన్న కూడా ఒక వీడియోలో చేశాం. మొత్తం అంతా కూడా ఇదంతా సిండికేట్ ద్వారా చేశారు, మనీ రూటింగ్, మనీ లాండరింగ్ అంతా కూడా చేశారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ డబ్బుని ఎలక్షన్కి కూడా వాడారు అని చెప్పేసి నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, మీరు అది చూడొచ్చు. మొత్తం మీద ఈ మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, షెల్ కంపెనీలకి ఎలా తరలించవచ్చు, దాన్ని మళ్ళీ వైట్ మనీగా ఎలా చేసుకోవచ్చు, ఇదంతా చూస్తుంటే కొత్త సినిమాలు కూడా తీయొచ్చేమో అనిపిస్తుంది. క్రైమ్కి సంబంధించి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా తయారయ్యి వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదుల్లాగా మారి ఎంత లూటీ చేశారు రాష్ట్రాన్ని. 4,000 కోట్లు అంటే మన రాష్ట్రంలో కొన్ని మండలాలకి చక్కగా రోడ్లు వేయొచ్చు, అద్దాల్లాంటి రోడ్లు వేయొచ్చు, లేకపోతే బడులు కట్టించవచ్చు. లేకపోతే 4,000 కోట్లు అంటే మొన్న మనం ఏమనుకున్నాం, 8,000 కోట్లు లేకపోబట్టే కదా 17 ప్రభుత్వ ఆసుపత్రులు కమ్ మెడికల్ కాలేజీలు నిర్మించలేకపోయామని చెప్పేసి. మరి 4,000 కోట్లు ఉంటే కనీసం ఒక 7-8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ నిర్మించవచ్చు కదా. సో ఇదంతా కూడా ప్రజలకి నష్టాన్ని చేకూర్చే విధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దమనకాండ రాష్ట్రం మీద అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరి మరీ తెచ్చుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఇంతటి భారీ స్థాయిలో లిక్కర్ స్కాములు, ల్యాండ్ స్కాములు, శాండ్ స్కాములు అన్నీ చేశారు. మైనింగ్లో కూడా మొత్తం చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటి వరకు లిక్కర్ మాత్రమే తీశారు, శాండ్, ల్యాండ్, మైన్లు ఇంకా తీయలేదు. తీస్తే అదెంత ఉంటుందో, ఇదే 4,000 కోట్లు ఉందంటే అది ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఊహించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే 2029లో మాకు అవకాశం వస్తుంది, మేమే ప్రభుత్వంలోకి వస్తాము, మేమే అధికారంలోకి వస్తాము, జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. మరి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంత పెద్ద స్థాయిలో స్కామ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిన పార్టీ అధికారంలోకి వస్తుందా, మీరు ఓట్లేసి గెలిపిస్తారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.